హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో సైన్స్ అండ్ సంబంధించి కొన్ని ఎంసీక్యూ టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ చూద్దాము. సో నాకు యాక్చువల్గా కఫ్ కోల్డ్ ఉంది, సో వాయిస్ కొంచెం క్లారిటీగా రాకపోవచ్చు. ఐ హోప్ యూ అడ్జస్ట్ విత్ ఇట్. ఈ ఎస్ఎన్టీలో ఈ ట్రిక్స్ కొంచెం స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్పాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్లీ కెన్ బీ, మే బీ అని ఉన్న స్టేట్మెంట్స్ మ్యాక్సిమం మోర్ దెన్ 90% కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ సైన్స్లో ఉన్న సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న మ్యాజిక్కే అది. సో దాని ఎగ్జాంపుల్స్ మీరు ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో దీంట్లో నేను కొంచెం ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్స్ చూపిస్తున్నాను. మీరు తెలుగు మీడియంలో కూడా చూడొచ్చు. బట్ నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే తెలుగు మీడియంతో పాటు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్స్ కూడా చూడండి. ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ని తర్వాత అదర్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, సమ్ మష్రూమ్స్ హ్యావ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అంటున్నాడు. సో సమ్ అంటున్నాడు, ఆల్ మష్రూమ్స్ అనేవి అనట్లేదు కదా. సో మేబీ ఎక్కడో ఈ భూప్రపంచంలో ఎక్కడో మోర్ దాన్ 1 or 2 ఉండొచ్చు కదా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మష్రూమ్స్. కాబట్టి ఉండవు అని ఎగ్జామ్ కన్ఫర్మ్ చేసుకుని ఏం క్వశ్చన్ అడగడు కదా. కాబట్టి దాన్ని ఉండవు అని ఎగ్జామినర్కు ప్రూవ్ చేయలేడు. ఎందుకంటే అక్కడ ప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు కదా. ఈ భూప్రపంచంలో ఎక్కడో పాసిబిలిటీ ఉంటుంది కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ చెప్పిన టెక్నిక్ మీరు ఇంకొకసారి వినండి. ఇది మదర్ రూల్ బేసిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఎందుకంటే ఎగ్జామినరు ఎక్కడైతే ఈ స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేయలేడో అక్కడ మనకు బీభత్సమైన క్లూ దొరుకుతుందన్నమాట. సో అక్కడ ఇరుక్కుపోతాడు అనుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్ని ఇన్కరెక్ట్గా ఫ్రేమ్ చేయడు బేసిక్గా. సో స్టేట్మెంట్ 2 చూద్దాము. సమ్ మష్రూమ్స్ హ్యావ్ సైకో యాక్టివ్ ప్రాపర్టీస్ అంటున్నాడు. సేమ్ ఎక్కడో ఒక చోట ఏవో కొన్ని మష్రూమ్స్ ఉండొచ్చు కదా. సో పాసిబిలిటీ ఉంది. ఈ మూడో స్టేట్మెంట్ చూసినా కూడా సేమ్ అంతే అనమాట. ఈవెన్ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా సమ్ మష్రూమ్స్ హ్యావ్ బయోలూమినిసెంట్ ప్రాపర్టీస్ అంటున్నాడు. అంటే మెరిసే గుణం ఉన్న ఈ మష్రూమ్స్ ఉంటాయి కొన్ని అంటున్నాడు. ఎస్, ఉండొచ్చు కదా. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, ఆల్ ఆర్ కరెక్ట్. ఇంకొక సిమిలర్ క్వశ్చన్ చూద్దాం. సో 10th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సమ్ స్పీసీస్ ఆఫ్ టర్టిల్స్ ఆర్ హెర్బివరస్ అంట. ఎస్, ఉండొచ్చు కదా. కనీసం మోర్ దాన్ 1 స్పీసీస్ ఉన్నా కూడా ఇది ట్రూ అవుతుంది స్టేట్మెంట్. కాబట్టి ఇది కరెక్టే. దీన్ని రాంగ్గా ఎగ్జామినర్ ఫ్రేమ్ చేయలేడు. కౌంటర్ మన ఇన్కేస్ ఆస్పిరెంట్స్ ఎగ్జామినర్ ప్రకారం ఒకవేళ ఈ స్టేట్మెంట్ 1 అనేది రాంగే అయితే గిన మన ఆస్పిరెంట్స్ కౌంటర్ చేయొచ్చు. బికాస్ మోర్ దాన్ 2 స్పీసీస్ ఆర్ 1 స్పీసీస్ ఉండొచ్చు కదా హెర్బివరస్ టర్టిల్స్. సో పాసిబిలిటీ ఉంది కాబట్టి ప్రూవ్ చేయడానికి ఆ రిస్క్ తీసుకోడు. కాబట్టి సమ్ స్పీసీస్ సమ్ అని ఇచ్చాడు. ఒకవేళ ఎగ్జామినర్ డ్యామ్ షూర్గా కొన్ని టర్టిల్స్ మాత్రమే హెర్బివరస్ అనుకుంటే నో స్పీసీస్ అని వాడేవాడు, లేదంటే ఆల్ ది స్పీసీస్ అని వాడేవాడు. సో అక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి వాడలేదు. ఈ ట్రిక్ని మీరు మళ్ళీ చూడండి, స్టార్టింగ్ నుంచి అయినా సరే మీకు బాగా అర్థమవుతుంది. సో స్టేట్మెంట్ 2 చూడండి. సమ్ స్పీసీస్ ఆఫ్ ఫిష్ ఆర్ హెర్బివరస్ అంట. ఎస్, వై నాట్, కరెక్ట్. ఈవెన్ థర్డ్ స్టేట్మెంట్ కూడా అంతే, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా అంతే. సో ఇలా ఇచ్చాడంటే ఆల్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్ట్ అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఒక్కోసారి బౌన్సర్స్ వస్తాయి. ఎలాగంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ జనరల్గా కరెక్ట్ కదా, కానీ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్ అని ఇక్కడ అడిగాడు. సో నో ప్రాబ్లం. ఒక్కోసారి ఇన్కరెక్ట్ ఏవి అని అడుగుతాడు, అప్పుడు బౌన్సర్ అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు మనకు ఏమవుతుందంటే ఎగ్జామ్ టెన్షన్లో ఇలాగా సిల్లీ మిస్టేక్స్ చేస్తాం అనమాట. ఇలా 1, 2, 3 చేయడం వల్ల మంచి ర్యాంక్ కోల్పోయే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మేబీ లిస్ట్లో మన నేమ్ రాకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో జాగ్రత్తగా బీ అటెంటివ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13. Why is a plant called Prosopis juliflora often mentioned in news? ఇది యాక్చువల్గా తిక్క చెట్టు అని మనం చూస్తుంటాం కదా మన
కొన్ని ఏరియాల్లో దాని సైంటిఫిక్ నేమ్ అనమాట ఇది. ఇది ఎందుకు న్యూస్లో ఉందని అడుగుతున్నాడు చూసారా. అంత ప్రామినెన్స్ ఎసెన్స్ లేకపోతే ఎగ్జామినర్ అంత సిల్లీగా అడగడు. ఒకసారి చూద్దాం ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఇట్స్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కాస్మెటిక్స్ అంట. ఓకే, చూద్దాం తర్వాత సంగతి. ఆప్షన్ బి చూద్దాం. సో ఇట్ టెన్స్ టు రిడ్యూస్ ద బయోడైవర్సిటీ ఇన్ ద ఏరియా ఇన్ విచ్ ఇట్ గ్రోస్. సో బయోడైవర్సిటీకి ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అన్నట్లు చెప్తున్నాడు. ఓకే, ఇది కూడా చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూసారా, స్టేట్మెంట్ 1లో కాస్మెటిక్స్లో వాడతారు అంటున్నాడు. మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి.